తెలంగాణ మోడల్ పాలనే ఎజెండాగా మహారాష్ట్రలో బీఆర్ఎస్ ను విస్తరించాలని ఆ రాష్ట్ర నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని 228 నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలోని 9 కమిటీలు వేయాలని చెప్పారు. తెలంగాణలో రైతులతో పాటు అన్ని వర్గాలకు అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి మోడల్పై కరపత్రాలు, బుక్లెట్స్, సోషల్ మీడియా పోస్టర్లు, హోర్డింగ్ల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. మహారాష్ట్ర ప్రజలకు కూడా తెలంగాణ పథకాలు అందించాలనే స్ఫూర్తితో బీఆర్ఎస్ పనిచేస్తుందని కేసీఆర్ అన్నారు. ఇక మహారాష్ట్రలో రైతులు సహా అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ ను ఆదరిస్తున్న తీరు సంతోషకరమన్నారు. ఎన్నో నదులు ఉన్నప్పటికీ మహారాష్ట్ర రైతులకు అక్కడి ప్రభుత్వాలు సాగునీరు అందించలేకపోవడం బాధాకరమని కేసీఆర్ పేర్కొన్నారు. ఇక మంది నాయకులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులైనప్పటికీ మహారాష్ట్ర ప్రజలను పట్టించుకోలేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ధరణి పోర్టల్ ద్వారా రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్ చేసి 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా రైతులకు పారదర్శకంగా సేవలు అందిస్తున్నామని కేసీఆర్ అన్నారు. ఇక మహారాష్ట్రకు చెందిన సామాజిక కార్యకర్త డాక్టర్ సుభాష్ రాథోడ్ తో పాటు పలువురు బీజేపీ, శివసేన స్థానిక నాయకులు కేసీఆర్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు.